నేటి నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఈ నెల 15వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. 17, 18 తేదీల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ వొకేషనల్ విద్యార్థులకు పరీక్షలుంటాయి. 6,09,070 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వారిలో 3,11,329 మంది బాలురు, 2,97,741 మంది బాలికలు ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు 53,140 మంది, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 1,525 మంది ఉన్నారు. వీరి కోసం 3,349 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గతేడాది వరకు 7 పేపర్ల విధానం అమల్లో ఉండగా ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతున్నాయి. సైన్స్లో ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్కు ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పిఎస్, ఎస్ఎస్కు కేటాయించిన వాటిలో మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థులతో పాటు సెంటర్ సూపరింటెండెంట్ సహా టీచర్లెవరూ సెల్ ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు విధించారు. ప్రశ్నపత్రాలు లీక్ అయితే ఎక్కడి నుంచి బయటకు వచ్చాయో కనిపెట్టే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. మాస్ కాపింగ్కి ఏమాత్రం తావలేకుండా చక్కటి విధానంతో, చక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా శాఖ కూడా సహకరిస్తోంది. ఉచిత ప్రయాణం కల్పించిందండి. 10వ తరగతి పిల్లలందరూ ఈ సంవత్సరం చాలా నమ్మకంతో వాళ్ళ యొక్క టీచర్స్ యొక్క మోటివేషన్, పేరెంట్స్ యొక్క సహకారంతో, చక్కటి ప్రోత్సాహంతో వాళ్ళ తెలివితేటలకి మించి కష్టపడ్డారు. ఈ సంవత్సరం ప్రతి స్టూడెంట్ కూడా ఈ సంవత్సరం మేమందరం కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు, 10వ తరగతి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం అండి. 10th క్లాస్ అంటేనే ఒక ప్రథమ పెట్టు. మా స్కూల్ వాళ్ళు ముందలే ప్రిపేర్ చేశారు. మాకు ఈజీగా వస్తుంది, ఈజీగా రాస్తాం అనుకుంటున్నాం. మేము బాగా ప్రిపేర్ అయ్యాము. స్పెషల్ క్లాసెస్ పెట్టారు, స్టడీ అవర్స్ పెట్టారు. ముందలే ప్రిపేర్ చేసి ఉంచారు మమ్మల్ని 10th ఎగ్జామ్ బాగా రాయాలని. 4:30కి లేచి మళ్ళీ 6 వరకు స్టడీ చేస్తాం. మళ్ళీ స్కూల్కి 7:30కి 8:30 కల్లా వెళ్ళిపోయి ఈవినింగ్ 9:30 వరకు ఉన్నాము, చదువుకున్నాము. అందుకన్నా మాకు ఇంకేం భయం లేదు. మేము చదువుకున్న దాన్ని బట్టి మేము రాస్తాము. అప్పుడు కన్నా స్టడీస్ ఇప్పుడు ఇంప్రూవ్ అయినవి. ఇలా ఇక్కడ చదివితేనే 10th క్లాస్లో మిగిలిన ఇంటర్, డిగ్రీమెంటరీ అవన్నీ చదవగలుగుతాము. అందుకని మీరు భయపడకుండా ఎగ్జామ్ రాయండి, మీరు తప్పగా పాస్ అవుతారు. మీరు చదివితే మీ మీద మీకు నమ్మకం ఉండిద్ది.